అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఈరోజు నేను జంతికలు వండుతున్నానండి. ఆ ప్రాసెస్ మీకు పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు మినపగుళ్ళండి, అవి ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టాలండి. ఆ గంట తర్వాత వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలన్నమాట అండి. కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి 3 విజిల్స్ వచ్చే వరకు. 3 విజిల్స్ వచ్చాక పక్కకు దించి చల్లారాక వాటిని ఇలా వాడేసుకోవాలన్నమాట అండి. ఇలా వాడేసుకున్న అవి చల్లారాక వాటిని మనం గ్రైండర్లో వేయాల్సి ఉంటుందన్నమాట అండి. గ్రైండర్లో రుబ్బాలి. ఇలా చల్లారాక గ్రైండర్లో రుబ్బాలన్నమాట అండి. చాలా మెత్తగా గంధంలా రుబ్బాలి. ఈ పిండి నిలుగుతుంది కదా, ఈలోపు మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు వేసామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరిపిండి వేసుకోవాలండి. వరిపిండి వేసుకుని దాంట్లో సరిపడా సాల్టు, అలాగే వాము, కలర్ కోసం కొంచెం పచ్చికారం వేసి కలుపుకొని ఈ గ్రైండర్లో పిండి మెత్తగా నలిగిన తర్వాత ఈ వరిపిండిని దాంట్లో వేసేయాలండి. సరిపడా మనం జంతికలు ఒత్తుకోవడానికి ముద్ద అయ్యేంత వరకు ఆ పిండిని వేసుకోవాలి. కొంచెం అటు ఇటులో వేసిన తర్వాత దాన్ని ముద్దగా చేసుకోవాలి. మనం పక్క ప్లేట్లో తీసుకుని ముద్దగా చేసుకోవాలి. చేసుకుని ఇలా జంతికలు ఒత్తుకోవాలండి. అంటే ఇందులో స్పెషల్ ఏం కాదు, జంతికలు పెద్ద పిండి వంట కాకపోయినా ఇందులో మనం వాడింది మినపగుళ్ళు. ఈ మినపగుళ్ళు వాడడం వల్ల కమ్మగాను ఉంటాయండి, చాలా సాఫ్ట్గా కరకరలాడితే మెత్తగా, అంటే మరీ గట్టిగా ఉండకుండా మనం పెద్దవాళ్ళు కూడా తినేంత గుల్లగా ఉంటాయన్నమాట అండి జంతికలు ఈ మినపగుళ్ళు వేయడం వల్ల. అందుకోసమే ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఉంటానండి మరి.